పార్టీ సంస్థాగత నిర్మాణం అన్నది ఎప్పుడైనా ముఖ్యం. తెలుగుదేశం పార్టీకి ఆ సంస్థాగత నిర్మాణమే గుండెకాయ. ఈవెన్ ఇప్పటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా స్టిల్ నౌ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గానే ఉంది. సరే, సీట్లు పోటీ చేస్తున్నాయి, ఇది పక్కన పెడితే మేబీ రేపు హైదరాబాద్ ఎలక్షన్స్లో బీజేపీతో నేను కూడా పొత్తుకు రెడీ అంటది. జనసేన బీజేపీ తెలుగుదేశం పొత్తుగా ప్రిపేర్ అవ్వచ్చేమో, ఆ స్థాయి దాకా ప్రిపరేషన్ నడుస్తున్నది. అట్లాగే అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ ఉప ఎన్నికలు కానీ ఏమైనా జరిగితే పోటీకి రెడీ అవుతుంది తెలుగుదేశం పార్టీ. అంటే ఎందువల్ల? దానికంటూ ఓ స్థిరమైనటువంటి బూత్ కమిటీలు ఉండవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014-19 మధ్య పట్టించుకోలేదు, ఎందుకంటే మనం ప్రతిపక్షంలో ఉన్నాం, ఈ టైంలో వద్దు అని. 19-24 మధ్యలో అధికారంలో ఉన్నాం, ఏవి లేకుండా గెలిచాం కదా అని పట్టించుకోవాలి. ఇప్పుడు పట్టించుకుంటుందా లేదా? సంస్థాగత నిర్మాణం అన్నటువంటిది అధికారంలో లేనప్పుడు కష్టమైనటువంటి సందర్భంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు జనసేన పర్ఫెక్ట్గా చేసుకెళ్తోంది. సంస్థాగత నిర్మాణం బూత్ కమిటీలు అవి వేస్తారో లేదు తెలియదు, కానీ ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని నమోదు చేసుకోవడం కానీ, క్రియాశీల సభ్యత్వం కానీ. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు సభ్యత్వ ట్రై చేస్తుందా? బూత్ కమిటీలు వేస్తుందా? మండల కమిటీలు వేస్తుందా? జిల్లా కమిటీలు వేస్తుందా? చూడాలి ఏం చేస్తారన్నది.